పసిడి చీర వాడవు పాలు దచ్చితివిగా అని అంటాడు ఆయన. పాలు తెచ్చాట. ఎక్కడ తెచ్చాడైనా? క్షీర సముద్రంలో. క్షీర సముద్రాన్ని మధించినప్పుడు కింద కూర్మావతారిగా ఆ పాలని మొత్తాన్ని ఈయన మధించాడు అని చెప్పడానికి పాలు దచ్చితివిగాన పసిడి పోలినది చే పట్టెను నీ కరము. ఆ పసిడి వర్ణంలో తిరిగే నీకు పసిడి పోలిన ఆ మహాలక్ష్మి వచ్చిందని చెప్తూనే క్షీర సాగర మథనంలో ఆవిడతో పాటు ఆవిర్భవించిన అద్భుతమైన అంశాలన్నింటినీ కూడా, అంటే కామధేను, కల్పవృక్షం, ఇవన్నీ కూడా వాటన్నిటికీ తోడుగా ఈవిడ ఆవిర్భవించింది, ఎంతో గొప్పది అని చెబుతూనే వాటి గొప్పదనాన్ని ఈవిడ గొప్పదనంతో పోలుస్తాడు ఆయన ఎంతో గొప్పగా. తొలుతనే చంద్రుని తోడబుట్టు గనుక పొలుపు చంద్రురు మోము పోలికైనది. అమ్మవారి ముఖారవిందం ఎందుకు చంద్రబింబంలో వెలిగిపోతుందట? చంద్రుడు కూడా నీతో పాటు ఆవిర్భవించాడు కాబట్టి మీ ఇద్దరికి చక్కటి పోలికుంది, తోబుట్టువులు కాబట్టి అని. కళల చింతామణి కందువ చెల్లెలుగాన తడుపు మాణికపు దంతముల పోలినది. సకల కళలకి నిలవైన ఆ చింతామణితో పుట్టింది కాబట్టి ఆ మాణికపు దంతాలు ఎంతో మాణిక్యాల్లో మెలిసిపోతున్నాయి ఆవిడ దంతాలు. అలాగే మంచి ఐరావతముతో మగువ సైదోడుగాన ముంచిన కరిగమనము పోలి తనరినది. ఆ ఐరావతం కూడా క్షీర సముద్ర మథనంలో ఆవిర్భవించింది. ఐరావతంతో పుట్టింది కాబట్టి కరిగమనం అంటే ఏనుగు నడక ఆవిడది. గజగమనం ఎందుకుంది అంటే ఐరావతపు తోబుట్టువు కాబట్టి. అలాగే పంచల పారిజాతపు భావపు సోదరిగాన ఎంచగా చిగురు బోలే నీకే పాదములు అంటాడు ఆయన. అందుకే ఈ సంకీర్తనలు విన్నప్పుడే మనకి ఆ తాళపాక చిన్న తిరుమలాచార్యులు వారు వాళ్ళు చెప్పిన పదాలు గుర్తొస్తాయి. వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ బాణి వీణా నాదంబులు కృత సృజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు అంటాడు ఆయన. ఎంత ఘనంగా వర్ణించాడో చూడండి. మొత్తం వేదాలన్నింటినీ, వేదాల సారాన్ని రాశాట. పౌరాణిక వాదం అంటే 2-3 పాత్రల సంవాదం రాశాట. ఎంతో గొప్ప పోలికలు ఉన్న పౌరాణిక పాత్రల్ని మన ముందు ఆవిష్కరించిన అన్నమయ్యకి షహబాస్ అని ఆయన సంతతికి చెందిన ఆయన కుమారుడు, ఆయన మనవడే ప్రశ్నించడం విశేషం. అలాగే తామెర తొట్టెలలోన తగిలి తానుండుగాన తామెర కన్నులను బోలి తనరినది. ఆవిడ కళ్ళు తామర కళ్ళు ఎందుకున్నాయంటే ఎప్పుడు కూడా ఆవిడ తామర పద్మంలో ఉంటుంది కదా, ఆ తామర తొట్టెలు తగులుతూ ఉంటాయి కాబట్టి. ఈ మేర నిన్నిటా బోలి ఇన్ని లక్షణములతో నీమేన శ్రీ వెంకటేశ నెలవైనది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి, నువ్వు పసిడి వర్ణంలో ఉన్నావు కాబట్టి ఆ పసిడి వర్ణపు ఇంతి నీ ఇల్లాలైంది స్వామి అంటూ అద్భుతమైన లక్షణాలతో వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధాన్ని వర్ణిస్తున్నాడు తాళపాక అన్నమయ్య ఈ సంకీర్తనంలో. మీ అందరి కోసం పసిడి చీర వాడవు పాలు దచ్చితివిగాన పసిడి పోలినది చేపట్టెను నీ కరము. శుద్ధ సావేర్లు. ముందుగా మీకు వాద్య బృందం గురించి పరిచయం చేయలేదు. అద్భుతమైన విద్వాంసుడు మన కోలంక అనిల్ కుమార్. ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసిన అద్భుతమైన మృదంగ విద్వాంసుడు కోలంక వెంకటరాజు గారు. హీజ్ ఎ లెజెండ్. కోలంక వెంకటరాజు గారికి మనవడు ఆయన. కోలంక అనిల్ కుమార్ గారు వాయులేనం మీద. మృదంగం మన చిరునవ్వుల నెలరాజు టిపి బాలసుబ్రహ్మణ్యం. ఇక గాత్రం యువగాయని రమ్యభావన మీ అందరికీ చిరపరిచిత్రాలే. చక్కటి కార్యక్రమాల్లో మిమ్మల్ని అందరినీ అలరిస్తూనే ఉంది. అలాగే ఈటీవీ 2లో నాకెంతో ఇష్టమైన కార్యక్రమం, ఎందుకంటే అన్నమాచార్య సంకీర్తనలో అచ్చ తెలుగు పలుకులు. ఎందరో మహత్తరమైన విద్వాంసులు ఆంధ్రదేశంలో ఉండగా అతి సామాన్యుడైన నన్ను పిలిపించి దాదాపుగా ఒక 90 వారాలు వాళ్ళు ఆ కార్యక్రమం నిర్వహించడం, అందులో సింహభాగం ఈ చిరంజీవి పాడడం గమనార్హం. ఆ చిరంజీవికి మీ అందరి దివ్యాశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కార్యక్రమ ప్రారంభం. పసిడి చీర వాడవు. పసిడి చీర వాడవు పాలు దచ్చితివిగాన పసిడి పోలినది చేపట్టెను నీ కరము. పసిడి చీర వాడవు పాలు దచ్చితివిగాన పసిడి పోలినది చేపట్టెను నీ కరము. పసిడి చీర వాడవు పాలు దచ్చితివిగాన పసిడి పోలినది చేపట్టెను నీ
తొలుతనే చంద్రుని తోడబుట్టుగనుక తొలుతనే చంద్రుని తోడబుట్టుగనుక పొలుపు చంద్రు మోము పోలికైనది తొలుతనే చంద్రుని తోడబుట్టుగనుక పొలుపు చంద్రు మోము పోలికైనది కళల చింతామణి కందువ చెల్ల